దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాట చదువుకుందాం. 67వ కీర్తన 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుదాం. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. అనేక సార్లు దేవుని ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో ఆయా విధాలుగా ఆయా రీతుల్లో మనం చదువుతాం, గమనిస్తాం. ఆయా రీతిలుగా దేవుని ఆశీర్వాదాల కోసం చాలాసార్లు మనం వింటాం. కానీ 67వ కీర్తన 1వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ భక్తుడు చేస్తున్న ప్రార్థన ఆశ్చర్యకరంగా, లేకపోతే అది ఒక ప్రత్యేకమైన విధానంలో మనకు కనబడుతుంది. భూమి మీద నీ మార్గం తెలియబడాలి, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడాలి. అలాంటి ఆశీర్వాదం నాకు ఇవ్వండి, అలాంటి గొప్ప ఆధిక్యత నీ ముఖకాంతి మా మీదకి ప్రకాశింప చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీ జీవితాల్లో అనేక సార్లు ఒకవేళ ఆయా ఆశీర్వాదాల కోసం ప్రార్థించి దేవుడి సన్నిధిలో ఒకవేళ మీరు ఆశీర్వాదాలు అనుభవించి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రార్థన, ఇలాంటి ఒక అనుభవం మీ జీవితంలో లేకపోతే ఈరోజే ఈ మాటలు మీరు మరొకసారి మనసు పెట్టి చదివి ఈ మాటల్లో ఉన్నటువంటి గొప్ప అర్థాన్ని తెలుసుకొని మీరు కూడా ఆత్మను రక్షించబడ్డం అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యమని, ఆ పని చేయడం కూడా మన జీవితానికి ఆశీర్వాదకరమని ఈ మాటల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలన్నీ మనం ఈ లోకం దాటిపోయిన తర్వాత మనల్ని విడిచిపెడతాయి. కానీ మన జీవితాల్లో మనం అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అనేక ఆత్మలు ఈ భూమి మీద అన్యజనులు దేవుని కోసం తెలుసుకోవడం, ప్రభు మార్గం, ప్రభు ఇచ్చే రక్షణ పొందడం అనేది గొప్ప భాగ్యం. దాన్ని మనం తెలియచేయడం మన తరతరాలకి కూడా ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదాన్ని భక్తుడు కోరుకుంటున్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదం నా మాట ద్వారా, నా బ్రతుకు ద్వారా, నేను దేవుని కోసం చేసే ఏ పని ద్వారానైనా అనేకులు రక్షణలోకి రావాలనేటువంటి అలాంటి ఒక ఆశీర్వాదం మనం దేవుని సన్నిధిలో ఆశించడం మన జీవితాలకు చాలా ఆధిక్యతను, ఘనతని, గౌరవాన్ని తీసుకొస్తుంది. అలాగే దేవుణ్ణి కూడా మనం సంతోషపెట్టగలుగుతాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా ఈ 67వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదం మీరు పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇట్టి భాగ్యం అన్యజనులందరూ కూడా రక్షణ పొందే అంత గొప్ప అవకాశం ప్రభు మన ద్వారా ఈ లోకానికి కనపరిచినట్లుగా ప్రార్థిద్దాం. ఇట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు దయచేయుగాక. ఆమేన్.